అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆక్సిలరీ వెర్బ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీటిని మనం హెల్పింగ్ వెర్బ్స్ అంటూ ఉంటాం. ఈ హెల్పింగ్ వెర్బ్‌ని మనం ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్ అని 2 రకాలుగా విభజించుకున్నాం. వీటి గురించి డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు అసల ఈ హెల్పింగ్ వెర్బ్స్ ఏ రకంగా లాంగ్వేజ్‌లో ఉపయోగపడతాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్పింగ్ వెర్బ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి. హెల్పింగ్ వెర్బ్స్ ఆల్సో కాల్డ్ ఆక్సిలరీ వర్బ్స్ are verbs that support the main verb in a sentence to express tense, mood, voice or aspect. హెల్పింగ్స్ లేదా ఆక్సిలరీ వర్బ్స్ అని పిలువబడే ఈ సహాయక క్రియలు ఏం చేస్తాయంట? మెయిన్ వెర్బ్‌కి సపోర్ట్ ఇస్తాయి. ఏ రకంగానంటే ఆ సెంటెన్స్ యొక్క టెన్స్ గాని, మూడ్ గాని, వాయిసు, యాస్పెక్ట్ ఈ 4 విషయాల్లోనూ కూడా అవి సాయం చేస్తాయి. మోడిఫై చేస్తాయన్నమాట సెంటెన్స్‌ని. అంటే దాంట్లో ఉన్న మెయిన్ వెర్బ్‌ని మోడిఫై చేస్తాయి. ఈ టెన్సు, మూడు, వాయిసు, యాస్పెక్ట్ అంటే ఏంటి అంటే వన్ బై వన్ చూద్దాం. మనకున్న హెల్పింగ్ వెర్బ్స్ కొన్ని లిస్ట్ ఇక్కడ ఇచ్చాను చూడండి. యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్, హావ్, హాస్ ఇలా అన్నమాట. ఫస్ట్ టెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ హెల్పింగ్ వెర్బ్స్ ఒక అంటే మెయిన్ వెర్బ్ తను చేయాల్సిన పని చేయలేనప్పుడు హెల్పింగ్ వెర్బ్ చేసి పెడుతుంది. అంటే మెయిన్ వెర్బ్ అంటే ఉదాహరణకి ఒక సెంటెన్స్‌లో వి3, వి4 వచ్చినప్పుడు అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్ వచ్చినప్పుడు అవి టెన్స్‌ని మెయింటైన్ చెయ్యవు ఆ వర్డ్స్. అలాంటి సందర్భంలో ఈ హెల్పింగ్ వెర్బ్స్‌ని మనం వాడతాం. ప్రెజెంట్ టెన్స్ చెప్పడానికి యామ్, ఈజ్, ఆర్. పాస్ట్ టెన్స్ చెప్పడానికి వాస్, వర్. ఒకవేళ ఫ్యూచర్‌ని తెలియచేయాలంటే విల్ బి ఇలాంటి హెల్పింగ్ వెర్బ్స్ మనం వాడుతుంటాం. అంటే ఇక్కడ ఈ సందర్భంలో ఈ హెల్పింగ్ వెర్బ్స్ టెన్స్‌ని చెప్పడానికి ఉపయోగపడతాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మూడ్. మూడ్ అనే పదం నుంచి వచ్చింది మోడల్. మోడల్ ఆక్సిలరీస్ అని మనకున్నాయి. ఎంఓడిఏఎల్. డీఈఎల్ కాదు. ఎంఓడిఏఎల్ మోడల్ ఆక్సిలరీస్ అని మనకున్నాయి. ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ మోడల్ ఆక్సిలరీసు ఎగ్జాంపుల్ ఏంటంటే కెన్, మే ఇలాంటివి. కెన్, కుడ్, మే, మైట్ ఇలాంటివన్నీ కూడా మోడల్ ఆక్సిలరీసు. ఇవి ఏం చేస్తాయంటే మూడ్‌ని తెలియజేస్తాయి. ఇక్కడ మూడ్ అంటే, అంటే సామర్థ్యాలు గాని, లేదా సంభావ్యత లేదంటే సజెషన్సు, రిక్వెస్టు ఇలాంటి విషయాల్లో సెంటెన్సెస్ ఫార్మ్ చేయడానికి ఈ కెన్ను, మే, కుడ్డు, మైట్, వుడ్డు, షుడ్డు ఇలాంటి వర్డ్స్ హెల్ప్ అవుతాయి. అంటే ఇవన్నీ మూడ్ అనే యాస్పెక్ట్‌లోకి వస్తాయన్నమాట. కాబట్టి మూడ్‌ని తెలియచేయడానికి ఉపయోగించేవి ఈ యొక్క మోడల్ ఆక్సిలరీస్. నెక్స్ట్ వాయిస్. సెంటెన్స్ యాక్టివ్ వాయిస్‌లో ఉందా? పాసివ్ వాయిస్‌లో ఉందా? అన్నది అక్కడుండే హెల్పింగ్ వెర్బ్‌ని బట్టి కూడా మనం చెప్పవచ్చు. వాయిస్‌లో మీకు తెలిసిన విషయం ఏంటంటే మెయిన్ వెర్బ్ వి3లో ఉంటుంది. అయితే వి3 టెన్స్‌ని మెయింటైన్ చేయలేదు కాబట్టి టెన్స్‌ని మెయింటైన్ చేయటం కోసం ప్రెజెంట్ టెన్స్ అయితే యామ్, ఈజ్, ఆర్. పాస్ట్ టెన్స్ అయితే వాస్, వర్ ఇలా మనం మెయింటైన్ చేస్తాం. అదే కంటిన్యూయస్ అంటే వీటితో పాటుగా బీయింగ్ యాడ్ చేస్తాం. ఒకవేళ అది పర్ఫెక్ట్ టెన్స్ అయితే హాస్ బీన్, హాడ్ బీన్ లేదా హావ్ బీన్ ఇలాంటివి వి3తో పాటుగా వాడతాం. యాక్టివ్ వాయిస్‌లో అన్ని సందర్భాల్లోనూ హెల్పింగ్ వెర్బ్ అవసరం ఉండదు. ఉదాహరణకి సింపుల్ టెన్స్ వచ్చేటప్పటికి సింపుల్ ప్రెజెంట్ గాని, సింపుల్ పాస్ట్ గాని వచ్చేటప్పటికి మనం సాధారణంగా హెల్పింగ్ వెర్బ్ అయితే వాడము. ఎందుకంటే అక్కడ మెయిన్ వెర్బే టెన్స్‌ని తెలియచేస్తుంది. కానీ ఇక్కడ పాసివ్ వాయిస్ వచ్చేటప్పటికి మెయిన్ వెర్బ్ వి3లో ఉంటుంది కాబట్టి పాస్ట్ పార్టిసిపుల్‌లో ఉంటుంది కాబట్టి ఇది టెన్స్ మెయింటైన్ చేయలేదు వి3. కాబట్టి దానికి హెల్పింగ్ వెర్బ్‌ని మనం తీసుకొచ్చి పెడతాం. నెక్స్ట్ యాస్పెక్ట్. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. కొత్తగా ఉంది. అయితే యాస్పెక్ట్ అంటే ఏం కాదు. ఉదాహరణకి ఒక యాక్షన్ జరుగుతున్నప్పుడు అది ఎలా జరుగుతుంది? అది జరుగుతూ ఉందా? కంప్లీట్ అయిందా? రిపీటెడ్ యాక్షనా? అని చెప్పడం అన్నమాట. అంటే ఆ పని జరిగే తీరుని తెలియచేయడాన్ని మనం తీరుని మనం యాస్పెక్ట్ అంటాం. ఇక్కడ యాస్పెక్ట్‌ని చెప్పడానికి ఉదాహరణకి పని జరుగుతూ ఉంది. ఆన్‌గోయింగ్ అని చెప్పడానికి వెర్బ్‌కి ఇంగ్ ఫార్మ్ పెడతాం. ఇంగ్ ఫార్మ్ పెట్టినంత మాత్రాన అది ప్రెజెంటో, పాస్టో తెలీదు కాబట్టి, మళ్ళీ మనం ఏం చేస్తాం దాని ముందు హెల్పింగ్ వెర్బ్ పెడతాం. అది కంటిన్యూయస్‌ని తెలియజేస్తుంది.
అదే విధంగా ఈ వి3 హాస్ హాడ్ వి3 అంటే వీటిలో ఏదైనా హాస్ హాడ్‌లో ఏదో ఒకటొచ్చి వి3 వచ్చిందనుకోండి. అది పర్ఫెక్ట్ టెన్స్. అంటే ప్రెజెంట్‌కి ఒక పని పూర్తయింది. అంటే ప్రెజెంట్‌తో లింక్ అయ్యి ఉండాలి. అంటే ఫ్రెష్ యాక్షన్ అయ్యుండొచ్చు. లేదా ప్రెజెంట్‌తో అది లింక్ అయ్యుండి, ప్రెజెంట్‌కి రిలవెంట్ అయ్యుండి, కంప్లీట్ అయ్యి ఉన్న యాక్షన్‌ని అది ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో చెప్తాం. అదే విధంగా పాస్ట్‌లోను, ఫ్యూచర్‌లో కూడా ఈ పర్ఫెక్ట్ టెన్స్ గురించి వస్తుంది. అయితే ఇక్కడ యాస్పెక్ట్ అంటే అది సింపులా? కంటిన్యూయసా? పర్ఫెక్టా? లేదా పర్ఫెక్ట్ కంటిన్యూయసా? అనే విషయాన్ని ఈ హెల్పింగ్ వెర్బ్స్ ఆహ్, స్పష్టంగా చెప్తాయి. సో, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ అనేవి మెయిన్ వెర్బ్‌ని సపోర్ట్ చేస్తాయి. అలాగే ఆ సెంటెన్స్‌లో టెన్స్‌ని, మూడ్‌ని, వాయిస్, యాస్పెక్ట్‌ని నిర్ధారిస్తాయన్నమాట. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్‌లోకొద్దాం. ఇక ఆక్సిలరీస్ లేదా ఆక్సిలరీ వెర్బ్స్ లేదా హెల్పింగ్ వెర్బ్స్ అనేవి ప్రధానంగా 2 రకాలు. ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్. ఇక్కడ తెలుగులో మీకు అనువాదం ఇవ్వకపోయినప్పటికీ కూడా మొత్తం నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి నేను మొత్తం ఇంగ్లీష్‌లోనే ఇవ్వడం జరిగింది. సరే, ఇక్కడ వీటిని లాజికల్‌గా స్టడీ చేస్తే అసలిక్కడ ఏమీ లేదు తెలుసుకోవడానికి అంత సింపులా అనిపిస్తుందనమాట. ఈ ప్రైమరీ ఆక్సిలరీస్‌ని మనం 3 రకాలుగా చెప్పొచ్చు. ముఖ్యంగా వీటి పని ఏం చెప్పాను? టెన్స్‌ని మెయింటైన్ చేయడం అని చెప్పాను. అయితే 3 రకాలివి. బీ ఫార్మ్స్, హావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్. అంటే బీ యొక్క ఇన్‌ఫ్లెక్షన్స్ అన్నీ కూడా అంటే ఇక్కడ బీ అనేది మూలాధారం. అన్నిటికి మూలం అనమాట. ఇదే మాతృమూర్తి. దీని నుంచి ఇవన్నీ వస్తాయి. బీ, యామ్, ఆర్, వాస్, వర్, బీన్, బీయింగ్, ఈజ్. ఈజ్‌ని ఇక్కడ మనం సెపరేట్‌గా నోట్ చేసాం. యాక్చువల్‌గా దాన్ని మనం సాధారణంగా ఏం చెప్తామంటే బీ, యామ్, ఈజ్ అని చెప్తా ఉంటాం. ఇక్కడ ఒక ప్రత్యేకంగా చెప్పడం కోసం నేను ఈజ్ ఇక్కడ సెపరేట్‌గా రాసాను. ఎక్కడ రాసినా పర్వాలేదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. బీ ఫార్మ్ గురించి మాట్లాడినప్పుడు వీటిలో వి1 ఏంటి? వి1 అంటే ఇక్కడ ప్రెజెంట్ టెన్స్. సాధారణంగా అంటే వి1 అంటే ప్రెజెంట్ టెన్స్ అని కాదు. బీ అనేది మనం ఫ్యూచర్‌లో కూడా వాడతాం అనుకోండి. సాధారణంగా వి1 అనేటప్పటికి అది ప్రెజెంట్ టెన్స్ అని చెప్తా ఉంటాం. అయితే బీ, యామ్, ఆర్ ఇవి వి1లో ఉన్నాయి. నెక్స్ట్ వాస్, వర్ అనేవి వి2లో ఉన్నాయి. అంటే ఇవి పాస్ట్ టెన్స్‌లో ఉన్నాయి. అలాగే బీన్ అనేది వి3లో ఉంది. బీయింగ్ అనేది వి4లో ఉంది. ఈ వి3, వి4కి మనం టెన్స్‌ని చెప్పం. అంటే వి3 ఏ టెన్స్‌లోనే ఉండొచ్చు. వి4 కూడా ఏ టెన్స్‌లో అయినా ఉండొచ్చు. అంటే ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ దేంట్లో అయినా సరే వి3, వి4లు ఉంటాయి. అంటే ఇక్కడ ఈ వి3, వి4లనేవి ఏవి నిర్ణయిస్తాయి? ఇందాక చెప్పాను మీకు. యాస్పెక్ట్‌ని నిర్ణయిస్తాయి. ఈ బీయింగ్ అనేది కంటిన్యూయస్ టెన్స్‌ని, బీన్ అనేది పర్ఫెక్ట్ టెన్స్‌లో ఉపయోగిస్తూ ఉంటాము. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. వి1 వచ్చిందంటే అది ప్రెజెంట్ టెన్స్ అని, వి2 అంటే అది పాస్ట్ టెన్స్ అని, అలాగే వి3, వి4లకి టెన్స్‌లు లేవని గుర్తుపెట్టుకోవాలి. మరి ఫ్యూచర్ టెన్స్ కావాలంటే విల్ రాసి దాని పక్కన బి పెడితే అది ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడే చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్‌లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వి1 పక్కన యెస్ పెట్టినప్పుడు అది వి5 అంటుంటాం మనం. ఆ రకమైన ఫంక్షన్ చేస్తుంది కాబట్టి ఈస్‌ని సెపరేట్‌గా ఇక్కడ చూపించడం జరిగింది. మీకిక్కడ కూడా చూడొచ్చు. హాస్ కూడా అంతే. వి1 పక్కన యెస్ పెట్టినట్టుగా హి, షీ, ఇట్‌కి ఈ హాస్ వాడతాము. అలాగే ఈ డస్ కూడా అంతే. అంటే ఈజు, హాజు, డజు అనేవి హి, షీ, ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్‌లో వాడతామన్నమాట. ఇప్పుడు బీ ఫార్మ్స్ గురించి మరింత డీటెయిల్‌గా చూద్దాం. బీ ఫార్మ్స్ అనేవి ఇక్కడ చూడండి. బీ ఫార్మ్ యాస్ ఏ మెయిన్ వర్బ్. అంటే ఒక్కొక్క సందర్భంలో మెయిన్ వెర్బ్ ఉండదు. అప్పుడేం చేయాలి? ఈ హెల్పింగ్ వెర్బ్‌నే మెయిన్ వెర్బ్‌గా రాస్తాం. చూడండి ఇక్కడ ఈ సెంటెన్స్ చూడండి. ఐ యామ్ ఏ టీచర్. ఇక్కడ యామ్ అనేది మెయిన్ వెర్బ్‌గా తీసుకొచ్చాం. మెయిన్ వెర్బ్ ప్లేస్‌లో తీసుకొచ్చాం కాబట్టి అదిప్పుడు హెల్పింగ్ వెర్బ్ కాదది. మెయిన్ వెర్బ్. అంటే నేను ఒక టీచర్ అయి ఉన్నాను. అది ప్రెజెంట్ టెన్స్. అదే పాస్ట్ టెన్స్‌లో ఐ వాస్ ఎ టీచర్. నేను ఒక టీచర్‌గా ఉండేవాడిని. అలాగే షీ ఈజ్ ఎ టీచర్.
అలాగే హి ఈజ్ ఏ టీచర్. అలాగే ఇట్ ఈజ్ ఏ లెటర్. ఇక్కడ మీరు గమనించొచ్చు. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈజ్ వాడాం. ఐ పక్కన యామ్ వాడాం. ఆ రకంగా యామ్ అనేది సింగులర్ అయినప్పటికీ కూడా ఐ పక్కనే వాడతాము. ఈజ్ అనేది హీ, షీ, ఇట్ పక్కన వాడతాం. నెక్స్ట్ యూ ఆర్ టీచర్స్. ఇక్కడ ఆర్ అనేది ప్లూరల్. అంటే ఈజ్, యామ్‌కి ప్లూరల్ ఏంటంటే ఆర్. నెక్స్ట్ యూ వర్ టీచర్స్. ఇక్కడ వర్ అనేది ప్లూరలే కానీ ఇది పాస్ట్ టెన్స్. అలాగే దే ఆర్ టీచర్స్. దే వర్ టీచర్స్. ఇక్కడ లాస్ట్ సెంటెన్స్ చూడండి. ఐ విల్ బి ఏ టీచర్. అంటే భవిష్యత్తులో టీచర్‌గా ఉంటాను. ఇక్కడ విల్ బి అనేది ఫ్యూచర్‌ని తెలియజేస్తుంది. ఇక్కడ దీనికి సింగులరా, ప్లూరల్ అనే మాట ఉండదు. అంటే ఇక్కడ ఐ కాకపోతే దే వచ్చినా సరే, దే విల్ బి టీచర్స్ అంటాం తప్ప, ఇక్కడ బి అనే దానికి ఇంకేమి మార్పు రాదు. అంటే ప్లూరల్ అయినా, సింగులర్ అయినా విల్ బి అనేది అలాగే ఉంటుంది. ఇప్పటి వరకు బీ ఫార్మ్స్ అన్ని హెల్పింగ్ వెర్బ్స్ అని చెప్పి, ఇక్కడ మెయిన్ వెర్బ్ అని చెప్తున్నారేంటి అని డౌట్ పడొద్దు. మెయిన్ వెర్బ్ లేనప్పుడు ఇది మెయిన్ వెర్బ్ స్థానాన్ని తీసుకుంటుంది. అంటే హీరో లేనప్పుడు ఇదే హీరో అయిపోతుందన్నమాట. ఇక నెక్స్ట్ కంటిన్యూయస్ టెన్స్ వచ్చినప్పుడు బీ ఫార్మ్స్ కంపల్సరీ. ఎందుకంటే కంటిన్యూయస్ టెన్స్‌లో అన్ని ఇంగ్ ఫార్మ్స్ ఉంటాయి. చూడండి ప్లేయింగు లేదా వర్కింగు. ఇలా ఇవొచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి బీ ఫార్మ్స్ అవసరం. ఎందుకని? ప్లేయింగ్ అనేది ప్రెజెంటా, పాస్టా, ఫ్యూచరో తెలీదు కాబట్టి, ఇది ఆన్‌గోయింగ్ యాక్షన్ అయినప్పటికీ కూడా అది ప్రెజెంట్‌లోనో, పాస్ట్‌లోనో, ఫ్యూచర్‌లోనో తెలీదు కాబట్టి, యామ్ పెట్టామనుకోండి ప్రెజెంట్‌లో. వాస్ పెడితే పాస్ట్ కంటిన్యూయస్. హావ్ బీన్ పెడితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఇక్కడ హావ్ అనేది ప్రెజెంట్‌ని తెలియజేస్తుంది. హావ్ బీన్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్‌ని తెలియజేస్తుంది కాబట్టి. అలాగే షీ ఈజు, హీ ఈజు, ఇట్ ఈజు ఇది ఎందుకిచ్చానంటే, ఇవి మనకి థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ వాడాలని చెప్పాను గదా! అది అర్థం కావడం కోసం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం వి3, వి4లు ఇక్కడ ఎక్కడ వాడలేదు ప్లేయింగ్ ముందు. అంటే ఇక్కడ అవసరమైతే ఇక్కడ హావ్ బీన్ దగ్గరైతే ఏదో పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పడానికి వాడాం తప్ప, ఈ వి3, వి4లు వాడాల్సిన పనుండదు. ఎందుకంటే వి3, వి4లు మనకి టెన్స్‌ని మెయింటైన్ చేయవు కదా! ఈ ఇంగ్ ఫార్మ్ వచ్చినప్పుడు టెన్స్‌ని మెయింటైన్ చేసి బీ ఫార్మ్స్ వాడాలి తప్ప, టెన్స్‌ని మెయింటైన్ చేయని ఈ బీను, బీయింగు వాడనవసరం లేదు. అవసరం లేదు వాడి పని లేదిక్కడ. అయితే ఇక్కడ బీన్ వాడారు కదండీ! ఇక్కడ బీన్ ఇక్కడ వాడారు కదండీ! అంటే బీన్ సింగిల్‌గా వాడలేదు చూడండి. హావ్‌తో కలిపి వాడాం. హావ్ బీన్‌గా గుర్తించాలి దాన్ని. ఇక్కడ హావ్ అనేది ప్రెజెంట్ టెన్స్‌ని తెలియజేస్తుంది ఎలాగానో హావ్ బీన్ కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్‌ని తెలియజేస్తుంది. మనం ఎన్ని స్ట్రక్చర్‌లైనా మనం ప్రాక్టీస్ చేయాలంటే కష్టమవుతుంది. ఈ లాజిక్ పట్టుకుంటే చాలా ఈజీ అయిపోతుందనమాట. నెక్స్ట్ ఈ బీ ఫార్మ్ ఇంకెక్కడ వాడతారంటే, పాసివ్ వాయిస్‌లో వాడతాం. ఇందాక చెప్పాను గదా! పాసివ్ వాయిస్‌లో వి3 ఉండదు. ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూడండి మీరు. అన్నింట్లోనూ నేను ఇక్కడ ఆస్క్డ్ అని, ఇక్కడైతే రిపేర్డ్ అని, మొత్తం మీద ఇవన్నీ వి3లో ఇచ్చాను. మరి వి3లో ఇచ్చినప్పుడు వాటికి టెన్స్ మెయింటైన్ కాదు గాబట్టి, అది ప్రెజెంట్ టెన్స్ చెప్పడానికి యామ్, పాస్ట్ అని చెప్పడానికి వాస్, అలాగే కంటిన్యూయస్ అనే యాస్పెక్ట్ చెప్పడానికి ఈ హెల్పింగ్ వెర్బ్‌తో పాటు బీయింగు, అది పర్ఫెక్ట్ అని చెప్పడానికి ఆ యాస్పెక్ట్ చెప్పడానికి హావ్ బీను ఇలాగన్నీ వాడుతూనే మనం వి3 నోట్ చేయాలిక్కడ. వి3 లేకపోతే అది పాసివ్ వాయిస్ అవ్వనే అవ్వదు. ఇప్పటివరకు బీ ఫార్మ్స్ గురించి 3 విషయాలు చెప్పాను. ఒకటేంటంటే మెయిన్ వెర్బ్‌గా వాడతాము. అంటే పొజిషన్‌ని తెలియచేయటానికి అంటే ఒక స్థితిని తెలియజేయడానికి మెయిన్ వెర్బ్‌గా మనం వాడుతున్నాము. రెండవదేంటంటే కంటిన్యూయస్ టెన్స్‌లో టెన్స్‌ని మెయింటైన్ చేయడం కోసం ఇంగ్ ఫార్మ్‌కి ముందు వాడతాము. అలాగే పాసివ్ వాయిస్‌లో కూడా వి3 ఉంటుంది కాబట్టి దానికి టెన్స్ మెయింటైన్ చేయడానికి మనం బీ ఫార్మ్స్ వాడతాము. నెక్స్ట్ వచ్చేసి హావ్ ఫార్మ్స్. ఇంత లెంథీగా ఇచ్చాననుకోకండి. ఏమి లేదు. మనకి సాధారణంగా హావ్, హాజ్, హాడ్ ఈ 3 ఉంటాయని చెప్తాం. వీటినే మనం వి1, వి2, వి3, వి4, వి5గా ఇస్తే కొంచెం బాగా అర్థమవుతుందని చెప్పేసి నేను సెపరేట్ చేశాను. యాక్చువల్‌గా ఉన్నవి హావ్, హాడ్, హాజ్ ఇవి ప్రత్యేకమైన సందర్భంలో హావింగ్ అయ్యి ఉంటాయనుకోండి. ఇప్పుడు వి1 అనేది హావ్. హావ్ అంటే అర్థం ఏంటి? ఇది ఒక స్ట్రక్చరల్ వర్డ్ అనమాట. అంటే అది పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పడానికి గాని సాధారణంగా పర్ఫెక్ట్ టెన్స్ చెప్పడానికి వాడతాము. అయితే దీన్ని మెయిన్ వెర్బ్‌గా కూడా వాడొచ్చు. అసలు దీని కథేంటో చూద్దాం. ఫస్టు హావ్ ఫార్మ్ యాస్ ఎ మెయిన్ వర్బ్ చూడండి. ఐ హావ్ ఎ కార్. నాకు ఒక కారు ఉన్నది. అంటే నేను కలిగి ఉన్నాను. నేను ఒక కారు హావ్ అంటే కలిగి ఉన్నాను. ఇక్కడ పొసెషన్ అంటే కలిగి ఉండడాన్ని తెలియచేస్తుంది హావ్ అనేది. కాబట్టి ఇది ఇక్కడ హావ్ అనేది మెయిన్ వెర్బ్‌లా పనిచేస్తుంది. ఇది స్ట్రక్చరల్ వర్డ్ అయితే కాదు. అంటే పర్ఫెక్ట్ టెన్స్‌నయితే తెలియచేయట్లేదు. మీకు సింపుల్‌గా అర్థం చేసుకోండి. హావ్ పక్కన వి3 ఉందా ఇక్కడ?
లేదు. అంటే మెయిన్ వెర్బ్ ఇంకొకటేమన్నా వి3 ఫార్మ్‌లో ఉందా? లేదు. అప్పుడు ఇదేమవుద్ది? ఇదే మెయిన్ వెర్బ్ అవుతుందింక. అలాగే ఇది మెయిన్ వెర్బ్ అయినప్పుడు వేరే హెల్పింగ్ వెర్బ్ హెల్ప్ ఏమన్నా తీసుకుంటుందా అంటే లేదు. కాబట్టి ఇది సింపుల్‌లో ఉంది. హావ్ అనేది ప్రెజెంట్ టెన్స్ తెలియజేస్తుంది కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్‌లో ఉంది. సరే నెక్స్ట్ వి హావ్ ఎ కార్ అంటే వి పక్కన కూడా హావ్ పెడదాం. యూ హావ్ ఎ కార్. షీ హాస్ ఎ కార్. హి హాస్ ఎ కార్. ఇది గమనించండి. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ? హాస్ రాసాం. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హాస్ రాయాలని చెప్పాను. అంటే వి5 రాయాలని చెప్పాను. అందుకనే వి5 అని చెప్పడానికి మీకు సెపరేట్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. యాక్చువల్‌గా హావ్, హాస్ 2 పక్క పక్కన నోట్ చేయాలి. ఇది సెపరేట్‌గా చెప్తే అర్థమవుతుందని చెప్పాను. నెక్స్ట్ దే హావ్ ఎ కార్. ఇది ప్లూరల్‌లోనే ఉంది. ఇప్పుడు ఎయిత్ పాయింట్ గమనించండి. షీ డస్ నాట్ హావ్ ఎ కార్. అంటే ఇక్కడ నేనేం తీసుకున్నానంటే, షీ హాస్ ఎ కార్‌ని తీసుకొని, దీన్ని నెగెటివ్‌లో రాయాలనుకున్నాను. అంటే నాట్ పెట్టాలనుకున్నాను. నాట్ ఒకటి విడిగా రాయకూడదు. దాన్ని హెల్పింగ్ వెర్బ్‌తో రాయాలి. మరి ఇక్కడ హాస్ అనేది మెయిన్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ లేదు కదా! అంటే దాంట్లోనే నిగూఢంగా డస్ అనేది ఉంది. అది మీకు డూ, డస్, డిడ్ గురించి చెప్పినప్పుడు చెప్తాను. అంటే హ ఇక్కడ హాస్ అనేది వి5 అని చెప్పాను ఇందాక మీకు. డస్ అనేది కూడా వి5 అని చెప్పాను. 2 వి5లు ఉండకూడదు కాబట్టి, ఇక్కడ డస్‌ని రాసిన తర్వాత ఇక్కడ దీన్ని హావ్ ప్లేస్‌లో అంటే వి1 కింద హావ్ కింద ఉంచేసాను ఇక్కడ. ఇది గమనించాలి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంటు. ఎప్పుడైతే హాస్‌లోంచి డస్ బయటికి తీసుకొచ్చేసానో, హావ్ అయిపోయింది. ఇప్పుడు 'షీ హాస్ ఎ కార్‌ని' క్వెషన్‌గా మార్చాలనుకోండి. 'హాస్‌లో డస్ ఉందని చెప్పాను గదా! దాన్ని ముందు తీసుకొచ్చి క్వెషన్ చేసేయండి. ఇది ఇక్కడ చూడండి నైన్త్ వన్. ఇక్కడ క్వెషన్ అంటే ఇక్కడ నెగెటివ్‌ని క్వెషన్‌గా చేశాను నేను. డజంట్ షీ హావ్ ఎ కార్? లేదా నాట్ తీసేసారనుకోండి. డస్ షీ హావ్ ఎ కార్? ఆమెకు కార్ ఉందా? డజంట్ షీ హావ్ ఎ కార్? ఆమెకు కార్ లేదా? అనే 2 అర్థాలొస్తాయన్నమాట. నెక్స్ట్ 10థ్ సెంటెన్స్ చూడండి. షీ హాడ్ ఎ కార్. ఇక్కడ హాడ్ అనేది పాస్ట్ టెన్స్‌లో ఉంది. అలాగే ఇక్కడ చూడండి. ఇక్కడ హాడ్ అంటే వి2నో, వి3 అని డౌట్ రావచ్చు. వి3 అయితే దాని ముందు మళ్ళీ ఇంకొక హెల్పింగ్ వెర్బ్ అవసరం అవుద్ది. అలాంటిదేమి లేదు కదా ఇక్కడ. కాబట్టి ఇది వి2 మాత్రమే పాస్ట్ టెన్స్‌లో ఉంది. దీంట్లో నిగూఢంగా డిడ్ ఉంది. ఆ డిడ్‌ని బయటికి తీసుకొచ్చి క్వెషన్‌గా రాసాను చూడండి. అంటే హెల్పింగ్ వెర్బ్ ఎప్పుడు ముందుకు రావాలి క్వెషన్ చేయాలంటే. అందుకని హెల్పింగ్ వెర్బ్ ఎక్కడుందా అని చూస్తే లోపలుంది. హాడ్‌లో ఉంది. దాంట్లో ఉన్న డిడ్‌ని బయటికి తీశాను చూడండి. ఇప్పుడు ఆన్సర్ ఏమైంది? డిడ్ షీ హావ్ ఎ కార్? షీ హాడ్ ఎ కార్ ఏమైంది? డిడ్ షీ హావ్ ఎ కార్? ఇక్కడ డిడ్ బయటకొచ్చింది కాబట్టి హాడ్ మళ్ళీ వి1లోకి అంటే బేస్ ఫార్మ్‌లోకి వచ్చేసింది హావ్ కింద. నెక్స్ట్ ఇక్కడ హావ్ అనేది పర్ఫెక్ట్ టెన్స్ కింద పనిచేస్తుందని రెండో పాయింట్ మనం చెప్పుకోవాలి. ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ అంటే చూడండి. ఐ హావ్ ప్లేయిడ్. ఇది హావ్ అనేది ప్రెజెంట్ ఉంది కాబట్టి హావ్ ప్లేయిడ్ అనేది హావ్ ప్లస్ వి3 ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అలా కాకుండా ఇక్కడ హాడ్ పెట్టాననుకోండి. అంటే ఇక్కడున్న వి2 పెట్టాననుకోండి. ఐ హాడ్ ప్లేయిడ్ అది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. అలాగే ఎప్పటిలాగే హి, షీ, ఇట్ వచ్చినప్పుడు హావ్ బదులు హాస్ పెడతామనమాట. ఇది చాలా సింపులు. ఏమి లేదు. హావ్ లేదా హాడ్ లేదంటే హాస్ ప్లస్ వి3 వచ్చినప్పుడు అదేంటంటే పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. హాడ్ ఉంటే పాస్ట్ అవుతుంది. హావ్ గాని, హాస్ గాని ఉంటే అది ప్రెజెంట్ అవుతుంది. అది సెకండ్. ఇక మూడో సందర్భం చూడండి. హావ్ బీన్ లేదా హావ్ ప్లస్ వి3 వచ్చిందనుకోండి. అది యాక్టివ్ వాయిస్‌లో పర్ఫెక్ట్ టెన్స్. కానీ అడిషనల్‌గా ఇంకో వి3 మెయిన్ వెర్బ్ వి3 వచ్చింది కదా! ఇక్కడ. అంటే 2 వి3లున్నాయి. అంటే ఇక్కడ బీన్ అనేది పర్ఫెక్ట్ టెన్స్‌ని తెలియజేస్తే, ఈ వి3 అనేది పాసివ్ వాయిస్‌ని తెలియజేస్తుంది. అంతే. నెక్స్ట్ డూ ఫార్మ్స్ ఎన్నున్నాయి? అవి డూ, డస్, డిడ్ మూడే. అయితే వాటి వి3, వి4 ఫార్మ్‌లు కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. వి1 డూ అనుకోండి. వి2 డిడ్ అంటే డిడ్ అనేది పాస్ట్ టెన్స్. వి5 కూడా ప్రెజెంట్ టెన్సే. అయితే దాన్ని విడిగా మీకు చెప్పాను గదా! అది హి, షీ, ఇట్ దగ్గర ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డన్ అనేది వి3 ఎక్కడైనా వి3 రాయాల్సొచ్చినప్పుడు డన్ అని రాస్తాం. ఇంగ్ ఫార్మ్ రాయాల్సొచ్చినప్పుడు డూయింగ్ అని రాస్తాము. ఇప్పుడు కొద్దిగా డీటెయిల్‌గా చూద్దాం. ఎప్పటిలాగే బీ ఫార్మ్స్, హావ్ ఫార్మ్స్ లాగే డూ ఫార్మ్ కూడా మెయిన్ వెర్బ్‌గా పనిచేస్తుంది కొన్ని సందర్భాల్లో. ఎలా అంటే మెయిన్ వెర్బ్ లేనప్పుడు, హీరో లేనప్పుడు ఇదే హీరో అవుతుంది. మీరిక్కడ గమనించండి. ఐ డూ మై హోమ్ వర్క్. ఇక్కడ డూ అనేది మెయిన్ వెర్బ్ అనమాట. చెయ్యుట అంటే ఒక పని చేయడాన్ని డూ అంటే చేయడం అని మనకు తెలుసు. ఐ డూ మై హోమ్ వర్క్. ఇక్కడ డూ అనేది మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ అయితే కాదు.
మనకి లాజిక్ ఏంటంటే, ఇంకొక మెయిన్ వర్బ్ ఏమన్నా ఉందేమో వెతుక్కోవాలి. లేకపోతే ఇదే మెయిన్ వర్బ్ అవుతుంది. సింపుల్. అలాగే వి డూ అవర్ హోమ్ వర్క్. యూ డూ యువర్ హోమ్ వర్క్. హీ, షీ అలాగే ఇట్. ఇప్పుడేమవుతుంది? హీ వచ్చినప్పుడు డస్ వచ్చింది. షీ వచ్చినప్పుడు డస్ వచ్చింది. ఇట్ వచ్చినప్పుడు కూడా డస్ వస్తుంది. ఎందుకని? హీ, షీ, ఇట్ పక్కన మనం ఈ ప్రెజెంట్ సింపుల్‌లో డస్ రాయాలి గాబట్టి, వి5 రాయాలి గాబట్టి, ఎప్పటిలాగే మనకు తెలుసుకున్న రూల్ అది. నెక్స్ట్ ఈ ఫిఫ్త్ సెంటెన్స్‌ని నేను ఎలా మార్చాను చూడండి. షీ డస్ హర్ హోమ్ వర్క్ అనుంది. దీన్ని ఎలా మార్చాను చూడండి. డస్ షీ డూ హర్ వర్క్. ఇక్కడ డస్ అనేది మెయిన్ వర్బ్ అయినప్పుడు ఖచ్చితంగా అది వి1లో ఉంటే దానికి కూడా నిగూఢంగా అంటే ఇంటర్నల్‌గా ఒక హెల్పింగ్ వర్బ్ ఉండాలి గదా! డూ, డస్, డిడ్. కాబట్టి డస్‌లో డస్ అనే హెల్పింగ్ వర్బే ఉంటది. దాన్ని నేను బయటికి తీసుకొచ్చాను. అప్పుడు మన సెంటెన్స్ రాస్తే ఏమవుతుంది? డస్ షీ డూ హర్ హోమ్ వర్క్. ఇక్కడ డస్ బయట తీసేస్తే ఇంక డూ మిగిలిందంటే డూ ఉంచేసాం అనమాట. అది లాజిక్. ఇది కూడా అలాంటిదే. దే డూ దేర్ వర్క్. ఇదేమైంది? డూలో హెల్పింగ్ వర్బ్ ఏముందంటే డూ ఉంది. ఆ డూ బయట తీశాను. మరి ఇక్కడ ఏమి లేకుండా పోతుందంటే అక్కడ మళ్ళీ డూ ఉంటది. మెయిన్ వర్బ్ కింద. కాబట్టి అది డూ అలా రాసాం. అంటే దే డూ దేర్ హోమ్ వర్క్. దే డూ దేర్ హోమ్ వర్క్‌ని దే డూ దేర్ వర్క్‌ని డూ దేర్ వర్క్‌గా మార్చాం. అలాగే దే డిడ్ దేర్ వర్క్. డిడ్‌లో ఉన్న డిడ్ బయట తీశాను. ఇక డూ మిగిలింది. అంటే మీరు గమనించండి. డస్‌లో డూయే వచ్చింది. అలాగే డూలోని డూ మెయిన్ వర్బ్ వచ్చింది. అలాగే డిడ్ వచ్చినప్పుడు కూడా డూయే వచ్చింది. అంటే మనం క్వెషన్ చేసేటప్పుడు డస్‌తో క్వెషన్ చేసినా సరే మెయిన్ వర్బ్ డూ పెట్టాలి. అలాగే డూతో క్వెషన్ చేసినా మెయిన్ వర్బ్ డూ పెట్టాలి. డిడ్‌తో క్వెషన్ చేసినా మెయిన్ వర్బ్ డూ పెట్టాలి. అంటే మరి దీంట్లో టెన్స్ మెయింటైన్ చేసేదేంటంటే, ఇక్కడ డస్, డూ, డిడ్ అనేవే ఈ ముందుగా వచ్చిన అంటే సెంటెన్స్ స్టార్టింగ్‌లో ఉన్న ఇవే టెన్స్‌ని మెయింటైన్ చేస్తాయన్నమాట. ఇక ఈ లాస్ట్ సెంటెన్స్‌లో డన్ వి3 తీసుకున్నాను. అంటే హాడ్ ప్లస్ వి3 మోడల్ తీసుకున్నానన్నమాట పాస్ట్ పర్ఫెక్ట్ అనేది. నెక్స్ట్ డూ ఫార్మ్స్ ఇంకో రకమైన పని కూడా చేస్తాయి. మెయిన్ వెర్బ్ పక్కన మళ్ళీ వచ్చి చేరతాయి. సాధారణంగా ఏమని చెప్పాం? వి1 ముందు ఏ హెల్పింగ్ వెర్బో ఉండదని చెప్పాం. కానీ ఆ వి1లోనే డూ ఉంటుంది. లేదా డస్ ఉంటుంది. ఆ వి1లో డూ ఉంటుంది. ఆ డూ బయటకొచ్చి అక్కడే పక్కనే కూర్చుంటుంది. ఎలాగా? ఇలాగా. అంటే ఐ లైక్ మ్యూజిక్ అంటే సరిపోద్ది. కానీ ఇక్కడ ఐ డూ లైక్ మ్యూజిక్ అన్నాం. ఇక్కడ నాకు ఇష్టమని నొక్కి చెప్పడం అనమాట. అంటే అంత ఇష్టం అనమాట మ్యూజిక్కు. ఐ లైక్ మ్యూజిక్ అంటే ఇష్టం. ఐ డూ లైక్ మ్యూజిక్ అంటే, అంటే చాలా ఎక్కువగా ఇష్టం. అమితమైన ఇష్టం అని అర్థం చేసుకోవాలనమాట. ఇక్కడ ఎంఫసిస్ చేయడానికి అంటే నొక్కి చెప్పడానికనమాట. ఈ ప్లే అనేది వి1 లేదా అపియర్ అనేది వి1 వీటి ముందు హెల్పింగ్ వెర్బ్స్ అవసరం లేదు అసల డూ, డస్, డిడ్ అనేది. ఆ సందర్భాన్ని బట్టి అది పాస్ట్ టెన్స్ అయితే డిడ్, ప్రెజెంట్ టెన్స్ అయితే డూ గాని, అది హీ, షీ, ఇట్ అయితే డస్ గాని మనం పెట్టాం. ఎందుకు పెట్టామంటే, ఆ చెప్పే విషయాన్ని నొక్కి చెప్పడం కోసం అంతే. ఏమి లేదు. సో, వి1 వచ్చినప్పుడు లేదా వి2 వచ్చినప్పుడు హెల్పింగ్ వెర్బ్ అవసరం లేదనుకున్నాం గదా! ఎప్పటిలాగే. అయితే క్వెషన్ చేయాలంటే మనకి హెల్పింగ్ వెర్బ్ కావాలి కాబట్టి, దాంట్లో ఉన్న హెల్పింగ్ వెర్బ్‌ని బయటకి తీసుకొచ్చాం. ఇందాక చూసాం మనం. అప్పుడు ఐ లైక్ మ్యూజిక్ ఏమవుతుంది? డూ ఐ లైక్ మ్యూజిక్ అవుతుంది. లేదా దే లైక్డ్ మ్యూజిక్ ఏమవుతుంది? లైక్డ్‌లో అంటే పాస్ట్ టెన్స్‌ని అంటే డిడ్ బయటకి తీసుకొచ్చేసాం. డిడ్ దే లైక్ మ్యూజిక్. అంటే లైక్డ్ అంటే అర్థం ఏంటి? డిడ్ ప్లస్ లైక్. కాబట్టి డిడ్ ప్లస్ లైక్ కాబట్టి ఆ డిడ్‌ని బయటకి తీసుకొచ్చేసాం అనమాట. అంటే క్వెషన్ చేయడానికి దాన్ని సెంటెన్స్‌లో ముందు పెట్టాం అంతే. అలాగే నెగెటివ్స్ రాయటం. ఐ లైక్ మ్యూజిక్ అని ఉంది. దానికి నెగెటివ్ రాయాలంటే ఐ నాట్ లైక్ మ్యూజిక్ అంటే అది బాగోదు. ఎందుకంటే నాట్ అనేది అలా రాయకూడదు. దాని ముందు మనకి హెల్పింగ్ వెర్బ్ పెట్టాలి. కాబట్టి డూ పెట్టాల్సొచ్చింది. ఎందుకంటే లైక్ అనేది వి1 అలాగే ఇది వి5 కాదు. ఎస్ కూడా లేదు కాబట్టి డూ పెడితే సరిపోతుంది. అప్పుడు ఐ డు నాట్ లైక్ మ్యూజిక్. ఇది చూడండి. షీ డస్ నాట్ లైక్ మ్యూజిక్. ఇక్కడ ఇదెలా వచ్చిందంటే షీ లైక్స్ మ్యూజిక్ నుంచి వచ్చింది. అంటే ఇక్కడ లైక్ పక్కన ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ డస్ అనే హెల్పింగ్ వెర్బ్ మనం బయట తెచ్చుకున్నాం అనమాట. నాట్ ముందు పెట్టాం. అది ఇదెలాగవుతుంది? దే లైక్డ్ మ్యూజిక్. దీంట్లో డిడ్‌ని బయటకి తీసుకొచ్చి నాట్ పెట్టామనుకోండి, డిడ్ నాట్ అవుతుంది. లైక్ మామూలుగా రాసేస్తాం. ఎప్పుడైనా సరే మళ్ళీ దాంట్లోంచి మనం హెల్పింగ్ వెర్బ్‌ని బయటికి తీసుకొచ్చినప్పుడు అంటే డూ, డస్, డిడ్‌ని బయటికి తీసుకొచ్చినప్పుడు మెయిన్ వెర్బ్ బేసిక్ ఫార్మ్‌లోకి వచ్చేస్తదనమాట వి1 ఫార్మ్‌లోకి. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ డూ ఫార్మ్స్ అవసరం లేదు. అంటే వి1కి అసలు హెల్పింగ్ వెర్బ్ అవసరం లేదు అనుకుంటూనే ఎక్కడెక్కడ రాసాం చూడండి. అంటే మెయిన్ వెర్బ్ లేనప్పుడు ఎలాగ డూ, డస్, డిడ్ వాడతాము. అలాగే నొక్కి చెప్పడానికి వి1 ముందు మళ్ళీ డూ, డస్, డిడ్ వాడుతున్నాము. అలాగే క్వెషన్స్ చేయడానికి
హెల్పింగ్ వెర్బ్ అవసరం కాబట్టి వి1 ఉన్నప్పటికీ కూడా దాంట్లోంచి హెల్పింగ్ వెర్బ్‌ని డూ డస్ డిడ్ బయటికి తీసి వాడుతున్నాము. నెక్స్ట్ నెగెటివ్స్ చేయడానికి కూడా నాట్ ముందు డూ డస్ డిడ్ అవసరాన్ని బట్టి తీసి వాడుతున్నాము. సో, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. డూ ఫార్మ్స్ అన్నీ కూడా సింపుల్ టెన్స్‌లోనే అవసరవుతున్నాయి. అంటే వి1, వి2కి అవసరవుతున్నాయి. హ్యావ్ ఫార్మ్స్ అన్నీ కూడా ఎక్కువగా పర్ఫెక్ట్ టెన్స్‌కి అవసరమవుతున్నాయి. అలాగే బీ ఫార్మ్స్ అనేవి కంటిన్యూయస్ టెన్స్‌కి గాని, లేదా పాసివ్ వాయిస్‌లో అయితే సింపుల్ టెన్స్‌లో కూడా అవసరమవుతున్నాయి. ఎక్కడ కంటిన్యూయస్ వచ్చినా సరే మనకి అవసరమవుతున్నాయి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, పర్ఫెక్ట్ కంటిన్యూయస్ వచ్చినప్పుడు ఎలాగా ఇవి హెల్పింగ్ వెర్బ్ లాగా అంటే పర్ఫెక్ట్ టెన్స్‌లో హావ్, హాస్, హాడ్ అనేవి ఉంటాయి కాబట్టి, అక్కడ పర్ఫెక్ట్ కంటిన్యూయస్‌లో వీటి పని ఉండదు. అక్కడ కంటిన్యూయస్ చెప్పడానికి బీయింగ్ మాత్రమే అవసరమవుతుంది. ఇవి, ఇవి చేసే హెల్పింగ్ వెర్బ్ కింద పనిచేసే రోల్ అవి. అయితే ఇవన్నీ కూడా మెయిన్ వెర్బ్‌గా ఎలా వాడతారో కూడా చెప్పాను. అలాగే ఈ మోడల్ ఆక్సిలరీస్ గురించి వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. టైం సరిపోదు కాబట్టి. ఇప్పుడు చిన్న ఎక్సర్‌సైజ్. సో, ఐ యామ్ ప్లే క్రికెట్ ఇది రాంగ్ అని చెప్పాను. ఎందుకో తెలుసా మీకు? గమనించండి. ఇక్కడ ప్లే అనేది వి1లో ఉంది. వి1లో ఉన్నప్పుడు మనం హెల్పింగ్ వెర్బ్ పెట్టకూడదు. ఒకవేళ వస్తే డూ, డస్, డిడ్ లాంటివి ఎంఫసిస్ కోసం రావాలని చెప్పాను మీకు. ఆన్సర్ చూడండి. ఐ ప్లే క్రికెట్. నెక్స్ట్ చూడండి. ఐ యామ్ ప్లేయిడ్ క్రికెట్. ఇది రాంగ్. ఇదెందుకు అవుతుందంటే, ఇక్కడ ప్లే అనేది వి1, ప్లేయిడ్ అనేది వి2. వి2 ముందు కూడా మనం హెల్పింగ్ వెర్బ్ పెట్టకూడదు. అవసరమైతే డూ, డస్, డిడ్ మోడల్ పెట్టొచ్చు ఎంఫసిస్ కోసం. చూడండి ఆన్సరు. ఐ ప్లేయిడ్ క్రికెట్ అనమాట. ఇక్కడ యామ్ తీసేసాం. ఇది ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఐ డిడ్ ప్లే క్రికెట్. ఇది ఎందుకు వాడామంటే డిడ్ ఎందుకు వాడొచ్చంటే ఇక్కడ ఎంఫసిస్ కోసం నొక్కి చెప్పడం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఐ నాట్ ప్లే చెస్. ఇక్కడ రాంగ్ ఏంటి? ఇక్కడ నాట్ అనే దాని ముందు ఏ హెల్పింగ్ వెర్బ్ లేదు. చూడండి ఆన్సర్. ఐ డు నాట్ ప్లే చెస్. ఇక్కడ డూ ఎందుకు పెట్టామంటే నాట్ ఉంది కాబట్టి దాని ముందు హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. అంటే నెగెటివ్స్ ఫాలో హెల్పింగ్ వర్బ్స్. అంటే హెల్పింగ్ వెర్బ్స్‌ని నెగెటివ్ ఫాలో అవుతాయి. అంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత నెగెటివ్ వస్తుందని. నెక్స్ట్ ఎగ్జాంపుల్. యూ లైక్ మ్యూజిక్. దీంట్లో ఏంటి రాంగ్ అంటే యూ లైక్ మ్యూజిక్ అనేది క్వెషన్ అనుకుంటే దాంట్లో హెల్పింగ్ వెర్బ్‌తో క్వెషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏమి రావాలి? చూడండి. డూ యూ లైక్ మ్యూజిక్. నెక్స్ట్ చూడండి. ఐ ఈజ్ ప్లేయింగ్. ఇది రాంగే. ఎందుకని? ఐ పక్కన ఈజ్ పెట్టాలా? పెట్టొచ్చా? అంటే పెట్టకూడదు. హీ, షీ, ఇట్ పక్కనే పెడతాం. మరి ఐ పక్కన ఏం పెట్టాలి? యామ్ పెట్టాలి. పాస్ట్ టెన్స్ అయితే వాజ్ పెట్టాలి. సో, ఐ యామ్ ప్లేయింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఐ హావ్ నాట్ మనీ. ఇక్కడ చూడండి. హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్. అలాగే ఇక్కడ నాట్ నెగెటివ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? నా దగ్గర డబ్బులు లేవని చెప్పాలంటే నాట్ ముందు కూడా మనం ఏం చేయాలి? హెల్పింగ్ వెర్బ్ పెట్టాలి. అది కూడా హ్యావ్ కన్నా ముందు. అంటే ఐ డు నాట్ హ్యావ్ మనీ. ఇక్కడితో ప్రైమరీ ఆక్సిలరీస్ గురించి పూర్తయింది. థాంక్ యూ.